హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? లాస్ట్ డే అట్ అమ్మ హౌస్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ మేము ప్రతిరోజు నేననే కాదు ఇంట్లో ఏదో ఒకటి పెడతామండి ఆవుకి. అసలు ఏమీ లేకపోతే పిల్లలకి ఇస్తారు కదా అంగన్వాడీలో బాలామృతం, అదైనా సరే ప్లేట్లో వేసి కంపల్సరీ ఆవుకైతే పెడుతూ ఉంటాము. సో ఆ రోజు వచ్చి వెళ్ళిపోతుందనమాట. సో మళ్ళీ దాని వెనక నుంచి పిలిచేసి నేను దానికి మేత పెట్టిన తర్వాత పసుపు కుంకుమ బొట్టు పెట్టి దండం పెట్టుకుంటున్నాను అనమాట. ప్రతిరోజు పెడతాం కానీ ఏదైనా ఇలా స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా, పెళ్లి రోజు, పుట్టినరోజు, లేకపోతే ఇలా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద అప్పుడు వీడియో తీసుకుంటానమాట. ఎందుకో సెంటిమెంట్గా అనిపిస్తుంది. సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఇంకా బస్ మీద వెళ్ళిపోయామన్నమాట. మా రుద్రాంశు, నేను, అమ్మ, తన్విక అని. ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. సగం దూరం నుంచి చాలామంది జనాలైతే ఎక్కేశారండి. నాకైతే 2, 3 బ్యాగులే ఉన్నా సరే గానీ, ఆ లగేజ్ దించడానికి చాలా భయమేసింది. నాకిక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో నుంచే బస్సు స్టార్ట్ అయితది. సో, అక్కడ ఖాళీగానే ఉంటుంది. కానీ దిగేటప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర గూడా ఇబ్బంది లేదు. అత్తయ్య వాళ్ళ ఇంటి ముందే, మెయిన్ రోడ్డు మీద మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో, ఇంటి ముందే బస్సు దిగుతదనమాట. మా రుద్రాంశు, మా తన్విక అయితే మాత్రం బస్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, మాక్సిమం మేము ఎప్పుడెళ్ళినా హస్బెండ్ కార్ గానీ, ఆటో గానీ బుక్ చేస్తారనమాట. సో, నేను ఎప్పుడు అంటూ ఉంటాను మా హస్బెండ్‌తోని, పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి. బస్ ఏంటి, కార్ ఏంటి, ఆటో ఏంటి, ఇవన్నీ అలవాటు చేయాలి పిల్లలకి అని చెప్తూ ఉంటాను. మా హస్బెండ్ అంటారు, నేర్చుకునే దానికి, అలవాటు చేసుకోవడానికి వాళ్ళకి చాలా ఏజ్ ఉందమ్మా అంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.